మిత్రమా, ఇంద్రియాలను వాటి ఇష్ట ప్రకారం ఇంద్రియ విషయాల వెనుక పరిగెత్తకుండా నియంత్రించి వాటిని తన స్వాధీనంలో ఉంచుకొని నడిపించేవాడే ఘనుడు, విజేత. అతను కోరుకున్న గమ్యాన్నే చేరుకుంటాడు అంటుంది భగవద్గీత. ఇది రాసిపెట్టుకో. కొద్ది గంటలు వేచి ఉంటే జీవితకాలం నిరీక్షించినట్లు అనిపిస్తుంది చాలా మందికి. ఒక కొత్త శిశువును చూడాలి అంటే 9 నెలలు ఆగాలి. కొన్ని రకాల కాయల కోసం ఆ చెట్లను పెంచి వృద్ధి చేసి కాపు దశ రప్పించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అవధుల్లేని ఓర్పుతో ఎన్నో పనులు సాధ్యమవుతాయి. ఓర్పు లేని మనిషి మనిషే కాడు. అజ్ఞానం వల్ల సహనం కోల్పోయి తన స్థితిని మరింతగా దిగజార్చుకుంటాడు మనిషి.